నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. విక్రమ్ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలన్నా కేంద్రం వైపు నుంచి అత్యద్భుతంగా సాయం అందుతుంది, కేంద్రం జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలా అండగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్ళగలగడంలో కొంతమంది సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా అదే భావన ఉంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది కూటమిలో, అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాం అన్నప్పుడు కూడా బీజేపీ కలవకపోతేనే బాగుంటుంది, బీజేపీ వస్తే గనక ఏమంటాం పెద్ద రాయి కట్టుకొని బాయిలో దూకినట్టే, ఇలాంటి పరిస్థితులు కూడా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ టీడీపీ సానుభూతి పరులు అయినప్పటికీ కూడా. కానీ ఏదైతే అనుకున్నారో పొత్తులు కావాలి అనుకున్న ఇది ప్రకారమే పొత్తులైతే కన్ఫర్మ్ అయిపోయాయి. రేపో ఎల్లుండో అన్నట్టుగానే ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ప్రచార సభలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతారు, ఇంకా కేంద్ర పెద్దలంతా రాబోతూ ఉన్నారు. సీట్ల పంపకాలు కూడా దాదాపు కొలిక్కి వచ్చేసాయి. అయితే ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రజల్లో ఇలాంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సడన్గా పొత్తులు అని అంటే బీజేపీ మీద అభిప్రాయం మారుతుందా? బీజేపీకి సానుకూలంగా ప్రజలు స్పందిస్తారా? కన్విన్స్ అవుతారా ప్రజలు? అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు పొత్తుల ముందు ఏం జరిగిందనేది ఇప్పుడు అప్రస్తుతం అండి. అంటే పొత్తు అనేది అయిపోయింది. ఇక పొత్తు ఎందువల్ల వచ్చింది, ఏ విధంగా వచ్చింది, పొత్తును అడ్డుకోవటానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీడియా ఏం చేసిందని పక్కన పెడితే వాళ్ళు పొత్తు అనేది ఏర్పడిపోయింది, పొత్తుతో ముందుకెళ్తున్నారు. ఇక అది ఈ పొత్తు ఏ విధంగా మ్యాక్సిమైజింగ్ అంటే ఫలితాలు అత్యధికంగా రావాలి. దేనికి పొత్తు పెట్టుకుంటారు ఎవరైనా కూడా? బలం అంటే మ్యాక్సిమైజింగ్ చేసుకోవటానికి ఈ పొత్తు అనేటువంటిది చేయాలి. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా కొంత బాధ్యత బీజేపీ వాళ్ళ మీద కూడా ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని ఎందుకు ఉపేక్షించారు, వాళ్ళు నిజంగా ఉపేక్షించారా, నిజంగా సాయం చేశారా అనేటువంటిది బీజేపీ వాళ్ళు చెప్పాలి. అంటే బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం చాలా వరకు కూడా వాళ్ళ వైఫల్యాన్ని తీసుకెళ్తున్న క్రమంలోనే వాళ్ళు ఏమంటున్నారు, తెలుగుదేశం స్క్రిప్ట్ని మీరు చదువుతున్నారని వాళ్ళ మీద ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఇటువంటి అపోహలు ఏమన్నా ప్రజల్లో ఉంటే కనుక దానిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రేపు కేంద్ర నాయకత్వం మీద ఉంది, బీజేపీ నాయకత్వం. రేపు మీరు అన్నట్టుగా అమిత్ షా గారు, మోడీ గారు ఇక్కడ సభలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని విమర్శించాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని విమర్శించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళకి, అంతే కదా. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్ద నాన్ ఎంటిటీ, పెద్ద బలం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించి కూడా, అంటే ఆయన దేశవ్యాప్తంగా తన పర్యటనలో కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని ఆయన విమర్శిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇండియా కూటమినో కాంగ్రెస్ పార్టీనో విమర్శిస్తే ఉపయోగం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఆయన వైఫల్యాలు ఏంటి, ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మేము బీజేపీ అంటే వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు, అనుచితమైనటువంటివి, ఆ కేసులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అట్లాంటిది మరి చెప్తారా? చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది. మీరు అన్నట్టుగా ప్రజల్లో ఏమన్నా అపోహలు ఉంటే అవి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ టీడీపీలో మాత్రం ఏంటంటే అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా వాళ్ళు స్పందించలేం. అంటే బీజేపీ సహకరించిందే వైఎస్ఆర్సీపీకి అని అక్కడక్కడ టీడీపీ నుంచి రాలేదు. నేను అందుకే అన్నాను సానుభూతి పరులు అనే అన్నాను నేను. అదే అంటే ప్రైవేట్ టాక్స్లో కావచ్చు, లేదంటే టీవీ డిబేట్స్లో కావచ్చు, అక్కడక్కడ మాట్లాడారు తప్ప ఒక అఫీషియల్గా ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీకి బీజేపీ సహకరిస్తుంది, బీజేపీ సహకారం వల్లనే ఇవన్నీ జరిగాయి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారు, ఎన్ని రోజులు ఉండటానికి కారణం కూడా బీజేపీ సహకారం, ఈ రకమైనటువంటి వాదనలు ఏదైతే తెర మీదకి వచ్చినాయో అది ఎప్పుడు కూడా టీడీపీ అధికారికంగా ఎప్పుడు అంటే వాళ్ళ వైఖరిగా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు, ఏ నాయకుడు కూడా చెప్పలేదు నాకు తెలిసి మీడియా ముఖంగా. అందువల్ల ఇవాళ తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ, జనసేన కూటమి పొత్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఏవి పెద్ద కష్టతరమేం కాదు. అది పైగా మీకు ఏంటంటే ఒక న్యాచురల్ ప్రాసెస్. గతంలో ఉన్నారు, 2014 నుంచి 19 వరకు ఉన్నారు. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా బీజేపీతో ఉన్నది. ఎప్పుడైనా కూడా
అంటే టీడీపీకి ఏంటంటే ఒక నెరేటివ్ ఉందంటే, అంటే పొత్తుల వల్ల మాకు కాదు ఉపయోగం, పొత్తుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం అని చెప్తానికి ఒక అవకాశం ఉంది. నిజం కూడా, వాస్తవం చెప్పాలంటే అది ఒక రకంగా నిజం కూడా. ఎందుకంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు తన పర్సనల్గా నాకు ఇవి కావాలని అవి కావాలను ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. వాజ్పేయి గారి మీద కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద కావచ్చు. అదే కనుక ఆయన అంత గట్టిగా ఒత్తిడి చేస్తుంటే ఆయన 2018 ముందే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అని చాలా సందర్భాల్లో దాదాపుగా ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు, నేను 29 సార్లు మోడీ గారిని కలిశాను, ఒక మెట్టు దిగాను, నాకంటే జూనియర్ అయినప్పటికీ నేను సీనియర్ అయినప్పటికీ రాజకీయాల్లో అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి ఇది పెద్దగా ఈ పొత్తుకు సంబంధించి ఎక్కువ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. 1-2 సభల్లో ఏదన్నా ఉంటే ఆ 1-2 సభల్లో చెప్తారు. ఆ తర్వాత ఏంటంటే ఇక అది రాష్ట్రం కోసం అనే అంశంలో కన్విన్స్ అవుతారు ప్రజలు అని అంటారు మీరు. 2014-19 మధ్యలో ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం. అవును. ఆ సందర్భంలో రాష్ట్రానికి కొన్ని మంచి జరిగినాయి. మీకు ఎయిమ్స్ కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లా కొన్ని సాధించగలిగారు. అదేవిధంగా మీకు గుర్తుండే ఉంటుంది, మన వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండగా కూడా ఆయన చాలామంది మంత్రుల్ని పిలిపించి వాళ్ళు కూర్చోబెట్టి రాష్ట్రానికి ఏం కావాలి అంటే విభజన హామీలకు సంబంధించి పనుల ప్రోగ్రెస్ని వాళ్ళతో చర్చించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు ఎంత జరిగింది పూర్తిగా అంటే 100% జరగకపోవచ్చు. విభజన హామీలు అంటే విభజన చట్టం ప్రకారం జరగాల్సినవి జరగకపోయినప్పటికీ కొంతమేర జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే మీకు 19 నుంచి 24 వరకు కేంద్రం నుంచి వీళ్ళు ఏం సాధించారు? గతం కంటే ఇప్పుడు ఎక్కువ సాధించగలిగి ఉంటే ఎస్ వీళ్ళు సాధించారు, ఎక్కువ సాధించారు తెలుగుదేశం కంటే అనేటువంటిది ఒక భావన కానీ ఒక అభిప్రాయం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంలో కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేదు. వాడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నా కూడా వీళ్ళు అభ్యంతరం పెట్టలేదు. దీని మీద ఎక్కడా కూడా మీకు పార్లమెంట్లో అటు రాజ్యసభలో కావచ్చు లేదంటే దిగువ సభ లోక్సభలో కావచ్చు ఎక్కడా కూడా ఒక చర్చ జరిగినట్లేదు. సరే, పొత్తులు అయిపోయాయి, ఇక మిగిలింది ఏంటి, తర్వాత ఏంటి అనే చర్చకు వస్తే, ఒకటి జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఆయన పాలనలో జరిగిన తప్పిదాలని విమర్శించడంతో పాటు రాష్ట్రానికి ఏం చేస్తామో కూడా చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంగా ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి అవసరం ఉంటుందేమో కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు అందరూ అంటే ఎదురు చూసేది ఇవాళ ఏంటంటే జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమైనా పెడతారేమని కూడా మన వాళ్ళు మీడియా కూడా అడిగితే త్వరలో పెడతామన్నారు. ఉమ్మడిగా ఒక ప్రెస్ రిలీజు ఒక స్టేట్మెంట్ ఒకటి అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు అందరూ దృష్టి ఏంటి, ఈ పొత్తు తర్వాత బీజేపీ రాష్ట్రానికి ఏం చేయబోతున్నది అనేది ఉంటుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉదాహరణకి రైతు భరోసా ఉందండి. రైతు భరోసాలో 6,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నది. కానీ ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఏం చేస్తుంది దాన్ని వీళ్ళు కలిపేసుకుంటున్నారు. కలిపేసుకొని 12,500 ఇస్తున్నారు. అంటే 13,500 మేము ఇంకా ఒక 1,000 రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ అంటే 12,500 ఇస్తాము అని చెప్పారు ఎకరాకి. కానీ ఇప్పుడు 13,500 ఇస్తున్నాము, చెప్పిన దానికంటే 1,000 రూపాయలు ఇస్తున్నాము అంటున్నారు. కానీ అందులో 6,000 ఎవరు ఇస్తున్నారు? బీజేపీ ఇస్తుంది. అదేవిధంగా ఇలాంటి చాలా ఉన్నాయి కేంద్ర ప్రాయోజిత పథకాలు కావచ్చు, కేంద్రం నుంచి అందేటువంటిది. ఇప్పుడు ఈవెన్ మీకు ఆసరా పెన్షన్స్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. అట్లా చాలా ఉన్నాయి, అనేకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నాయి ఉన్నాయి. అవన్నీ చెప్పటం లేదు వీళ్ళు. కనీసం ప్రధానమంత్రి గారి ఫోటో కూడా వేయట్లేదనే కదా వీళ్ళు చాలా పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి ప్రధానమంత్రి గారి ఫోటో కూడా వేయాలి కదా, ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా. మరి దాన్ని అన్నీ దాచేస్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ చెప్తారు, కేంద్రం ఏమిస్తుంది అనేటువంటి దాని మీద పూర్తిగా చెప్తారు. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సడలించి ఎక్కువ అప్పులు తెచ్చుకోవడానికి కూడా కారణం కేంద్రమే. కేంద్రం అడ్డుపడితే ఈ మేరకు అసలు అప్పులు కూడా వచ్చేవి కాదు. కాబట్టి కేంద్రం సహకరించటం లేదు అనేటువంటిది కాదు. ఇక కేంద్రాన్ని నుంచి సాధించాల్సింది ఇంకా పట్టుబట్టో లేకపోతే ఒత్తిడి పెంచో తెచ్చుకోవాల్సినటువంటి పని చేయకుండా వాళ్ళు వదిలేశారు అది. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారు, ఇవన్నీ సాధారణంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చాయే జరిగిపోతాయి, అన్ని రాష్ట్రాలకు ఇచ్చాయి. ఇప్పుడు మీరు అన్నట్టు రైతు భరోసా విషయంలో పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఈ పథకం ద్వారా వస్తుంటాయి, లేకపోతే ఇళ్ళ విషయంలో అయ్యేవై అంటారు, అవి కొన్ని వస్తూ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేవి కదా.
మాకేమిచ్చేవారు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం, వెనుకబడిన జిల్లాలు ఇవి కదా ఆంధ్రప్రదేశ్ మరి అది మొదటి నుంచి అడుగుతూ ఉన్నది. వీటి నుంచి ఏమన్నా ప్రత్యేకమైన హామీలు ఏమన్నా ఇస్తారా ఈసారికి? ఇవ్వాలి అంటే ఒక అపోహ, లేకపోతే అది ఒక వాస్తవం కావచ్చు, అపోహ కావచ్చు. ఇప్పుడు కొంతమంది కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఇంకా ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ వైపు నుంచి ఒక ఆశ అయితే బతికే ఉంది కదా. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అంటే రాష్ట్రంలో కాకపోయినా కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఆశని సజీవంగా ఉంచగలిగారు కదా. ఉంచారు. అదే ఇదంతా కొంచెం బీజేపీ మీద కూడా కొంత ఉన్నది, ఆ బాధ్యత అయితే ఉన్నది. అది మరి ఏ విధంగా వాళ్ళు ప్రజల్ని కన్విన్స్ చేస్తారు ఈ సందర్భంగా, అంటే అదేవిధంగా బీజేపీతో చెప్పించాల్సిన అవసరం కూడా మిగతా పార్టీల మీద పక్షాలు, తెలుగుదేశం, జనసేన మీద కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు నేను అనుకుంటా ఒక సిఎంపీ ఒకటి తయారు చేసుకుంటారు అనుకుంటున్నా, అంటే కామన్ మినిమం ప్రోగ్రాము ఒకటి తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సిఎంపీ ప్రకారం ముందుకెళ్తారు. ఎందుకంటే జనసేన తెలుగుదేశానికి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ సూపర్ 6 అని తెలుగుదేశం ఉంది, వీళ్ళేమో షట్సూత్రమా ఏదో ఒకటి అన్నారు కదా, 7 సూత్రాల ఏదో ఒకటి పెట్టారు, షణ్ముఖ వ్యూహం ఏదో ఒకటి పెట్టారు. తర్వాత మరి బీజేపీకి కొన్ని ఉంటాయి, ఇవన్నీ కలిపి ఒక సిఎంపీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ సందర్భంగా కేంద్రం నుంచి ఏం సాధించగలుగుతాము, కేంద్రం ఏం చేయబోతుంది అనేటువంటిది కూడా బీజేపీ చెప్తారు. ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే కూడా రేపు బీజేపీని కొంత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున్న కేంద్రంలో కనుక మళ్ళీ ఎన్డీఏ వస్తే ఖచ్చితంగా ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి కొంత ప్రయోజనం జరుగుతుందండి. ఎందుకంటే 14-19 కంటే ముందు మీరు ఇందాక చెప్పారు, విజయసాయి రెడ్డి అన్నారు గతంలో ఇదే కాంబినేషన్ కదా, ఇప్పుడు ఇదే కాంబినేషన్ కదా అని అన్నప్పుడు, అంటే నా పాయింట్ ఒకటి ఏంటంటే 14-19 మధ్యలో ఈ పొత్తు పెట్టుకోవటం వల్ల జరిగినటువంటి మేలు కంటే ఈ 5 సంవత్సరాలు ఎక్కువగా మేలు కనుక జరిగి ఉంటుంటే అప్పుడు వాళ్ళకి ఆ పాయింట్ ఉండేది, అడగడానికి ఆస్కారం ఉండేది. గతంలో ఇదే ప్రయోగం కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రయోగం వల్ల ఉపయోగం అంటే ఇప్పుడు 14-19 మధ్యలో ఆల్ సైడ్ అంటే చాలా వచ్చినాయి. ఇందాక ఎయిమ్స్ వచ్చింది, అద్భుతంగా ఉంటుంది ఎయిమ్స్ మంగళగిరి దగ్గర, ఐఐటీలు వచ్చినాయి, అదే అవి అదనంగా ఇచ్చారు. అట్లాంటి కొన్ని మేళ్లు జరిగినాయి. అసలు ఆ స్థాయిలో కూడా ఇప్పుడు లేదు కదా. ఆ స్థాయిలో కూడా అంతకు మించి కనుక సాధించుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా చేశారు, కేంద్రాన్ని పట్టుబట్టి. ఆయన ఫస్ట్ డే 1లోనే అన్నాడు కదా, మన కర్మ మనం ఏం చేయలేము, ఇప్పుడు మన బలం వాళ్ళకి అవసరం లేదు అన్నాడు. అక్కడి నుంచి ఇక ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎక్కడ ప్రెషర్ చేయలేదు. సరే ఆయన పర్సనల్ వాటి కోసం ఏమన్నా చేసుకున్నాడేమో మనకు తెలియదు కానీ, బట్ రాష్ట్రానికి సంబంధించి ఏమీ లేదు, అది వాళ్ళు ఏం సాధించలేకపోయారు. అయితే ఇక్కడ బీజేపీ ఒకవేళ పొత్తులో వస్తుంది కాబట్టి బీజేపీ పెద్దలు ఎవరైనా ఇక్కడి నుంచి కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని విమర్శిస్తే అప్పుడు ఇక్కడున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైనా అటువైపుగా దూసుకెళ్ళో, లేకపోతే వాళ్ళ సహజ శైలి ఉంటుంది కదా అవతల వాళ్ళ మీద విరుచుకుపడేది, సో ఆ క్రమంలో చేయడానికి ఆస్కారం ఉండేదేమో, అలా చేస్తారని ఎవరైనా ఊహించుంటారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆ సిద్ధం సభలో మాట్లాడారు. 100 కంటే తక్కువ వచ్చిన పార్టీలతోటి వీళ్ళు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు అని అంటే బీజేపీని టార్గెట్ చేయాలని సిద్ధం అయిపోయినట్టే ఉంది కదా వైఎస్ఆర్సీపీ చూస్తే. ఇప్పుడు అంటే వీళ్ళు ముందే ఎందుకు స్టార్ట్ చేశారు, అవతల వాళ్ళు వస్తే కదా వీళ్ళు స్టార్ట్ చేయాలి బేసిక్గా. అంటే పొత్తుల మీద మాట్లాడాలి, ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు కదా వైఎస్ఆర్సీపీ బీజేపీని. బీజేపీ అంటే కింద స్థాయి నాయకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని మాట్లాడుతున్నారు, పార్టీని వ్యక్తిగతంగా ఏం మాట్లాడరు. పార్టీని అంటే మీకు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని, ఇటువంటి రోజా, ఇటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. బీజేపీకి బలమే ఉంది, వాళ్ళు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, దానివల్ల మాకే నష్టమే ఉంది అనేది. సో పొత్తుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అనివార్యంగా మాట్లాడారు. సో దానికి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా బీజేపీకి ఇవాళ మీకు ఒక నేషనల్ మూడ్ అనేది ఒకటి ఏర్పడిందండి. దాన్ని గమనంలోకి తీసుకోవాలి. రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ నేషనల్ మూడు, స్టేట్ మూడు బీజేపీ పట్ల ఎట్లా ఉంది అంటే, ముఖ్యంగా బీజేపీ
అంటే పార్టీగా కంటే కూడా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ చాలా పెరిగింది. అంటే అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కావచ్చు, దాని తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇటీవల మీకు చైనా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు చూశారు కదా, టన్నెల్ వేయటం, అక్కడ చాలా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవటం కావచ్చు. ఇట్లాగా చాలా అంశాల్లో వాళ్ళ మోడీ ఇమేజ్ చాలా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అమెరికాతో సహా చాలా దేశాల్లో ఇవాళ ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి ఆర్థిక వ్యవస్థలు. కానీ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇండియా ఆర్థిక పరిస్థితి చాలా బెటర్గా ఉంది, స్థిరంగా ఉంది, చాలా స్థిరంగా ఉంది. సో వీఆర్ డూయింగ్ రియల్లీ వెల్. ఆ దృష్టిలో చూసినప్పుడు మనకేంటంటే ఇంటర్నల్గా ఒక స్టెబిలిటీ వచ్చింది. మీకు ఎక్స్టర్నల్గా కూడా భారత్ అంటే కూడా చాలా ప్రతిష్ట బాగా పెరిగినటువంటి పరిస్థితి. ఇవాళ భారత్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వైఫల్యాలు లేవా, అది వేరే సంగతి. బీజేపీ వైఫల్యాలు చాలా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ప్రజల్లో ఎలా ఉంది, నేషనల్ మూడ్ ఎలా ఉంది. మరోవైపు చూస్తే మీ కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమిలో పగుళ్ళు వచ్చినాయి. మనం నిన్న చూసాం, ఇవాళ చూసాం మనం టీఎంసీ వాళ్ళు ఆల్రెడీ 42 సీట్లకి సొంతంగా అభ్యర్థులను ప్రకటించారు. వాళ్ళు దే ఆర్ నో మూడ్ టు గో బ్యాక్. మళ్ళీ వెనక్కి వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా లేదు. నితీష్ కుమార్ ఆల్రెడీ ముందుగా వెళ్ళిపోయాడు. నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. తర్వాత యూపీలో కూడా దాదాపుగా బ్రేక్ అయిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ వెనక్కి తగ్గారు. ఎస్పీతో కొన్ని సీట్లు వచ్చినాయి. మీకు ఇంకోటి ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్తో కూడా ఉండదో కూడా తెలియని పరిస్థితి. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా కొంత రీథింక్ అనేది ఏర్పడింది. వాళ్ళు కూడా ఏంటంటే దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ బీజేపీ లాగా అనిపిస్తుంది, ఫరూక్ అబ్దుల్లా. సో మీకు ఓవరాల్గా చూసినట్లయితే నేషనల్ మూడు కొంచెం డిఫరెంట్గా ఉందండి, అంటే బీజేపీ పట్ల. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఇక్కడ ప్రజలు కూడా ఏం చేస్తారంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూస్తారు తప్ప ఇక్కడ బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఏమి పెద్ద ఉపయోగం కాదు. ఇంకోటి ఏంటంటే మీకు ఏ పార్టీ అయినా కూడా నేషనల్ లెవెల్లో ఒక రోల్ ప్లే చేయాలండి. అది దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీకి అటువంటి స్పృహ లేదు. వాళ్ళు ఏంటంటే రాష్ట్రానికే కన్ఫైన్ అయిపోయారు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా దే వాంట్ టు ప్లే ఏ రోల్. ఎగ్జాక్ట్లీ నాకు కూడా నిన్న ఎన్టీఆర్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఇది వచ్చింది. నేషనల్ ఫ్రంట్ దీనిలో ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాల్లో తిరిగారు, ఎన్టీఆర్ ఎక్కడెక్కడ ఎలా ప్రసంగించారు, ఎవరెవరితో మాట్లాడారని ఒక ఇది చదువుతూ ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా ఈవెన్ కేసీఆర్ దీంతో కూడా ఆలోచించాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి అసలు జాతీయ స్థాయిలో చేస్తున్నది ఏంటి? లేకపోతే ఆయన ఎంపీలో లేకపోతే ఇంకెవరైనా కీలకమైనటువంటి వ్యక్తులు జాతీయ స్థాయిలో ఏం చేస్తున్నారు? జాతీయ స్థాయి నాయకులతోటి వైసీపీ నేతలకు ఉన్న అటాచ్మెంట్స్ ఏంటి అసలు? కనబడలేదు. ఇప్పుడు మీకు మనం ఒక ఇంటిగ్రల్ పార్ట్ అండి, దేశంలో ప్రతి రాష్ట్రం ఒక ఇంటిగ్రల్ పార్ట్. అవును కదా. మీరేంటి రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి రెండు కూడా పారమౌంట్ ఇష్యూస్ ఏ పార్టీకైనా. ఇప్పుడు అసలు మీకు నేషనల్ లెవెల్లో అంటే ఒక నేషనల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ డిబేట్లో మీరు పార్టిసిపేట్ చేయకపోయినా లేకపోతే మీ కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఏముంది ఉపయోగం ఉంది? వాళ్ళ చిన్న చిన్న పార్టీలు కూడా ఇవాళ ఎన్డీఏలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? 38 పార్టీలు ఉన్నాయి. ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లా కూడా జనసేనకు లేరు కదా, ఎంపీలు లేరు. అట్లాగా మీకు 38 పార్టీలు ఉన్నాయి. ఇంకా పార్టీలు వాళ్ళు కలుపుకోవాలని చూస్తున్నారు. అందువల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు జాతీయ స్థాయిలో ఒక రోల్ ప్లే చేయాలనుకుంటున్నాయి చాలా పార్టీలు. అట్లానే మీకు నాన్ ఎన్డీఏ అంటే ఇండియా కూటమిలో ఆ పార్టీలు కూడా డిఎంకే కావచ్చు, అన్నాడీఎంకే కావచ్చు, ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి. అసలు ఏకాకిగా ఉన్నటువంటి పార్టీలు 1-2 ఉన్నాయి. అందులో వైఎస్ఆర్సీపీ ఒకటి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ బీఆర్ఎస్ సరే ప్రస్తుతానికి బీఆర్ఎస్ కాబట్టి అది చాలా ఏదైతే మేము సింగిల్గా వెళ్తాము ఎవరితో పొత్తు ఉండదంటే అది ఒకప్పుడు గొప్పగా ఉండదేమో, అది బలం కాదు. అది యాక్చువల్లీ చెప్పాలంటే అది బలహీనత. సో మీరు అన్నట్టు నరేంద్ర మోడీ ఇది ఆ మేరకు ఆ గ్రాఫ్ అలా పెరుగుతూ ఉంటే డెఫినెట్గా భయపడాల్సిందే. అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైనా ఆ భయంలో నుంచి పుట్టుకొచ్చేవి ఇవన్నీ అనుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అయినా ఆ నాయకులు మాట్లాడేవైనా ఏవైనా ఇది మీకు సైకలాజికల్గా పెద్ద బూస్ట్ అండి. అంటే భయపడే కదా పొత్తు కుదరకుండా అన్ని ప్రయత్నాలు చివరి వరకు చేసి
విఫలమవగానే మొదలు పెట్టేసింది. దాన్ని స్కటిల్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అంటే ఇది విఫలం అవ్వాలి, ఈ పొత్తు విఫలం అవ్వాలని చెప్పి రకరకాల సాగిలు పడ్డారు. ఇప్పుడు 3 రోజులు ఉన్నారా 30 రోజులు ఉన్నారా ఢిల్లీలో డజంట్ మ్యాటర్ కదా. ఇప్పుడు ఉండొచ్చు 2 రోజులు వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ముందుగా ప్రేయర్గా అపార్ట్మెంట్స్ ఉంటాయి. దానికి ఆయన ఎక్కడ ఖాళీగా లేడు. చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న ఒక వార్త చూసా, ఆయన పడిగాపులు కాస్తున్నాడు, 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నారంటే ఆయన పని ఢిల్లీలో ఉండి కూడా ఆయన టెలికాన్ఫరెన్స్లో నాయకులతో మాట్లాడతాం, అభ్యర్థులతో మాట్లాడతాం, ఇవన్నీ పనులు చేస్తాను. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళటం ఎందుకు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే కేవలం ఒక దుగ్ధ అంటారే, ఆ దుగ్ధతో మాట్లాడే మాటలు తప్ప మీకు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ కావాలి. రైట్ విక్రమ్ గారు, థ్యాంక్ యూ.